ఈ ప్రపంచంలో ఎప్పుడైనా ఏ వ్యక్తినైనా తన ఆహార్యాన్ని చూసి అంచనా వేసే ప్రయత్నం చేయకండి. అది చాలా పెద్ద తప్పిదం అవుతుంది. అలా మనం జీవితంలో చాలాసార్లు చేస్తుంటాం. ఎక్కడైనా ఒక చెట్టుని చూస్తాం. ఒక విశాలమైన చెట్టు మనకు కనిపిస్తుంటుంది. అది నేల నుంచి చాలా పైకి వెళ్తుంది. దాని విశాలమైన కొమ్మలు దాన్ని చూస్తే మనకేమనిపిస్తుంది అంటే ఈ చెట్టుకి ఎంతో రుచికరమైన పళ్ళు కాస్తాయి అని. అలా మనం ఆ చెట్టుని సంరక్షించడం మొదలు పెడతాం. అలాగే మరోవైపు ఓ మొక్క కూడా ఉంటుంది. అది నేల నుంచి కొంచెమే పైకి పెరుగుతుంది. కానీ ఆ మొక్క కింద, అదే నేల కింద చాలా రుచికరమైన పళ్ళు ఇంకా కూరగాయలు ఉంటాయి. అవి మన ఆరోగ్యానికి చాలా ఎక్కువ శ్రేష్టమైనవి. అందుకే ఎప్పుడూ ఆహార్యాన్ని చూసి ఒకరిని అంచనా వేసే ప్రయత్నం చేయకండి. దానికి బదులుగా ఇది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీ ఎదురుగా ఉన్న వ్యక్తి లేదా ఏ వస్తువు ఉందో దానికి ఎలాంటి ప్రత్యేకత ఉందని. ఒకవేళ ఆ ప్రత్యేకతని అర్థం చేసుకోవడం మీరు నేర్చుకుంటే, ఒకవేళ ఈ కళని మీరు మీ లోపల జాగృతం చేసుకున్నారు అంటే ఆ తరువాత ఈ సృష్టి ప్రత్యేకత ఏమిటో మీకు తెలిసిపోతుంది. ఇక ఈ ఆటంతా కూడా దృష్టిది కాదు, దృష్టికోణానిది. దృష్టికోణాన్ని ఎప్పుడూ శుద్ధంగా ఉంచుకోండి. అలాగే నాతో పాటు ప్రేమగా చెప్పండి, రాధా కృష్ణ.